శానిటైజేషన్ ఆర్ హ్యాండ్ హైజీన్. హ్యాండ్ హైజీన్ అంటే చేతిని శుభ్రంగా ఉంచుకునే పద్ధతి. అర్థమైందా? సో ఈ హ్యాండ్ హైజీన్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు మనం హ్యాండ్ వాష్ చేయాలి? దేర్ ఈజ్ 5 మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ హైజీన్. ఓకే, ఎప్పుడు చేయాలమ్మా? 5 మూమెంట్స్ ఉన్నాయి. బిఫోర్ టచింగ్ ద పేషెంట్ అంటే పేషెంట్ని టచ్ చేసే ముందు, పేషెంట్ టచ్ చేసిన తర్వాత, పేషెంట్ సరౌండింగ్స్ టచ్ చేసే ముందు, పేషెంట్ సరౌండింగ్ టచ్ చేసిన తర్వాత, తర్వాత ఏదైనా క్లీనింగ్ చేసే ముందు, క్లీనింగ్ చేసిన తర్వాత. ఈ దాంట్లో కంపల్సరీగా మనకి ఈ యొక్క హ్యాండ్ హైజీన్ అనేది కంపల్సరీ చేయాలి. సో చాలామంది హ్యాండ్ హైజీన్ అంటే ఏదో వచ్చి ఇట్లా చేసి వెళ్తారు. కాదండి. యాజ్ ఏ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్, శానిటేషన్ స్టాఫ్, శానిటేషన్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ శానిటైజేషన్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది మీకు ఎన్కోస్ రానియండి, ఎన్ఏబిఎస్ రానియండి, జేసీఐ రానియండి, ఎనీ ల్యాబ్ ఆడిట్ రానియండి, ప్రతి ఆడిట్లో శానిటేషన్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క హ్యాండ్ వాష్. అర్థమైందా? ప్లీజ్ టేక్ యువర్ హ్యాండ్స్ బయట తీసుకోండి. హ్యాండ్స్ బయట తీసుకోండి. హ్యాండ్స్లో ఎప్పుడు కూడా ఇంతకుముందు మీకు గ్రూమింగ్ చెప్పినప్పుడు కూడా చెప్పండి, హ్యాండ్స్లో ఎప్పుడు కూడా ఉంగరాలనే కొట్టద్దు. సో ఫస్ట్ మీరు వాష్ బేసిన్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీ ఏరికి ఉన్నటువంటి ఏమైనా రింగ్స్ ఏమైనా ఉన్నా, రిస్ట్ వాచెస్ ఉన్నా, బ్యాంగిల్స్ ఉన్నా, అర్థమవుతుందా? బ్యాంగిల్స్ ఉన్నా, రిస్ట్ వాచెస్ ఉన్నా, రింగ్స్ ఉన్నా, ప్రతిదీ కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత జస్ట్ టేక్ హ్యాండ్ వాష్. ఎట్లా చేయండి? హ్యాండ్ వాష్ ఎన్ని పిలుస్తామా? 3 స్పూన్స్ తీసుకోవాలి. 1 2 3 స్పూన్స్ తీసుకోవాలి. 3 స్పూన్స్ తీసుకున్న తర్వాత దీన్ని జస్ట్ రబ్ లైక్ దిస్. చేతి ముందు కలమ్మా, కింద చేతి రబ్ ఇంకేంది మొత్తం బాగా లైక్ దిస్. నేను ఎట్లా చేస్తున్నా నువ్వు ఎట్లా చూస్తున్నావు, ఇట్లా చేయమ్మా. ఓకే, నెక్స్ట్ లైక్ దిస్. స్టెప్ నెంబర్ 1 అయిందా? స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2, లెట్స్ కమ్ టు ద అప్పర్ హ్యాండ్. ఓకే, అప్పర్ హ్యాండ్ అంటే ఏది? ఈ పార్ట్ క్లీనర్, ఈ పార్ట్ క్లీనర్. ఓకే, నెక్స్ట్ కమ్ టు రైట్ హ్యాండ్. లెఫ్ట్ అండ్ రైట్ వైస్ వర్సా, రెండు విధంగా అయిపోయింది. మూడోది వచ్చేసరికి ఇంటర్ ఫింగర్స్. నెక్స్ట్ ఇంటర్ ఫింగర్ అయిన తర్వాత ఏముంది? ఇంటర్ ఫింగర్ అయింది కదా, దాని తర్వాత ఏంటి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ 1 అయింది, నెంబర్ 2 అయింది, నెంబర్ 3 అయింది. అంటే ఇవన్నీ ఏళ్ళు కూడా కవర్ అయినాయి, బొటన వేలు తప్ప. దెన్ బొటన వేళ్ళప్పుడు ఇట్లా చేయాలి. జస్ట్ ఆల్వేస్ షుడ్ బి డౌన్, జస్ట్ ఫీల్ లైక్ దిస్, వైస్ వర్సా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లోపల చేతులు క్లీన్ అయినాయి, బయట చేతులు క్లీన్ అయినాయి, ఇంటర్ ఫింగర్ క్లీన్ అయ్యాయి, థంబ్ ఫింగర్ క్లీన్ అయింది. ఈ గోలు లోపల కూడా చెప్తారు. సో దెన్ యూ కెన్ వర్క్ లైక్ దిస్. ఓకే, దెన్ టేక్ లైక్ దిస్. క్లియర్? ఆఫ్టర్ దట్ యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్. There is a 2 things, surgical and non-surgical. Surgical అంటే ఏంటి? ఆపరేషన్ థియేటర్లో చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కడగాలి. బట్ డోంట్ టచ్ ఎనీథింగ్, యూ కెన్ గో లైక్ దిస్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. ఓకే, ఇఫ్ యూ ఆర్ క్లీనింగ్ ఆఫ్ అవుట్ సైడ్, దెన్ యూ కెన్ ఈ మణికట్ నుంచి కింద వరకు కడుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాక్టీస్ వన్స్ అగైన్. మేక్ ద స్పీడ్ 1 2 3 తీసుకున్నారు కదా, జస్ట్ రబ్ లైక్ దిస్. యాక్టివ్గా చేయాలి. జస్ట్ టర్న్ యువర్ హ్యాండ్స్, కిందకి టర్న్ చేయండి హ్యాండ్స్, టాప్ ద హ్యాండ్స్, చేయి పైకి ఒకసారి స్క్రబ్ చేయండి. జస్ట్ ఇంటర్ ఫింగర్స్, థంబ్,
nails pain, just wash your hands.